అందరికీ నమస్కారం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి వేద సాహిత్యమనేది చాలా ముఖ్యమైన టాపిక్. మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం ఈ టాపిక్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు, వాటి వెనుక ఉన్న కాన్సెప్ట్లను విశ్లేషిద్దాం. మనందరం కలిసి ఈ అంశంపై మంచి పట్టు సాధిద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, ముందుగా యజుర్వేదం మీద ఎక్కువగా అడిగే కొన్ని ప్రశ్నలు, వాటి వివరణలు చూద్దాం. ఆ తర్వాత మిగిలిన వేదాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కూడా కవర్ చేద్దాం. సరే, మన మొదటి సెక్షన్ యజుర్వేదం. మీకు తెలుసు కదా, యజ్ఞాలు, పూజలు, ఆచారాలు వీటన్నిటి గురించి చెప్పేది యజుర్వేదమే. అందుకే ఎగ్జామ్స్లో దీని నుంచి చాలా ప్రశ్నలొస్తాయి. మనం ఇప్పుడు ప్రశ్న నంబర్ 21తో స్టార్ట్ చేద్దాం. ఒకసారి 21వ ప్రశ్న చూడండి. ఏమడిగారు? రచించిన రెండవ వేదం ఏది అని. ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఏ సామవేదం, బి అథర్వణవేదం, సి ఋగ్వేదం మరియు డి యజుర్వేదం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి యజుర్వేదం. ఎందుకంటే యజుర్వేదాన్నే రాసిన రెండవ వేదంగా భావిస్తారు. అసలు యజుర్వేదం అంటే ఏంటో తెలుసా? వచన రూపంలో ఉన్న మంత్రాల జ్ఞానమన్నమాట. సింపుల్గా చెప్పాలంటే మనం యజ్ఞాలు, యాగాలు చేసేటప్పుడు చదివే మంత్రాలన్నీ ఇందులో ఉంటాయి. సో వైదిక ఆచారాల గురించి డీటెయిల్స్ కావాలంటే మనం చూడాల్సింది యజుర్వేదమే. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్ నంబర్ 22. కింది వాటిలో శుక్ల యజుర్వేదం యొక్క సంహిత ఏది అని అడిగారు. ఆప్షన్స్ చూశారు కదా. ఏ వాజసనమి, బి మైత్రాయణి, సి తైత్తిరీయ మరియు డి కథక్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ వాజసనమి. ఈ పేరు వెనుక ఒక చిన్న కథ ఉంది. యాజ్ఞవల్క్య మహర్షి అని ఒక గొప్ప ఋషి ఉండేవారు కదా, ఆయన బిరుదు వాజసేనియ. ఆ పేరు మీద నుంచే వాజసనమి వచ్చింది. ఆయన మొదలుపెట్టిన శాఖే వాజసనేయి శాఖ. ఇందులో మనకిప్పుడు 2 వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటి వాజసనేయి మాధ్యందీన, ఇంకోటి వాజసేనేయి కణ్వ. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 23. యజ్ఞాలకు సంబంధించిన రూల్స్ అండ్ రిచువల్స్ అంటే హక్కులు, ఆచారాలు దేనిలో ఉన్నాయి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ ఋగ్వేదం, బి సామవేదం, సి బ్రాహ్మణ గ్రంథాలు మరియు డి యజుర్వేదం. మళ్ళీ దీనికి కూడా సమాధానం ఆప్షన్ డి యజుర్వేదమే. గుర్తుపెట్టుకోండి, యజ్ఞం అనే పదం వచ్చిందంటే అది దాదాపుగా యజుర్వేదానికే సంబంధించి ఉంటుంది. యజుర్వేదం అంటేనే ఆరాధన గురించిన జ్ఞానమన్నమాట. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. యజుర్వేదంలో 2 భాగాలున్నాయి. ఒకటి శుక్ల యజుర్వేదం, ఇది చాలా క్లియర్గా ఒక ఆర్డర్లో ఉంటుంది. రెండోది కృష్ణ యజుర్వేదం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అన్నీ కలగలిపి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ఈజీగా అర్థమవడానికి శుక్ల అంటే తెలుపు లేదా స్పష్టమైన అని గుర్తుపెట్టుకోండి. కృష్ణ అంటే నలుపు లేదా కలిసిపోయిన అని. ఈ తేడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 24. శతపథ బ్రాహ్మణంలో విదేహ మాధవరాజు గురించి చెప్తారు కదా, ఆయన పురోహితుడు ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ ఏ ఋషి భరద్వాజ్, బి ఋషి వశిష్ఠ, సి ఋషి విశ్వామిత్ర, డి ఋషి గౌతమ రాహుగణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఋషి గౌతమ రాహుగణ. విదేహ మాధవ రాజు పురోహితుడే ఈయన. ఈ విషయం మనకు ఎక్కడ దొరుకుతోంది? యజుర్వేదానికి సంబంధించిన శతపథ బ్రాహ్మణంలో. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ శతపథ బ్రాహ్మణంలో కేవలం యజ్ఞాల గురించే కాదు, పురాణాలు, సింబల్స్, ఇంకా చెప్పాలంటే ఆ కాలంలో వాళ్లకు తెలిసిన జామెట్రీ, ఆస్ట్రానమీ, సైన్స్ గురించి కూడా ఉంది. ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారో చూడండి. సరే, ఈ సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ నంబర్ 25. పురుషమేధ అనే పదం ఏ గ్రంథంలో ఉంది? ఆప్షన్లు ఏ కృష్ణ యజుర్వేదం, బి శుక్ల యజుర్వేదం, సి శతపథ బ్రాహ్మణం, డి పంచవింశ బ్రాహ్మణం. ఆన్సర్ వచ్చి సి శతపథ బ్రాహ్మణం. పురుషమేధ అనే పదం వినగానే కొంచెం షాకింగ్గా అనిపించొచ్చు. ఎందుకంటే పురుష అంటే మనిషి, మేధ అంటే బలి, అంటే మానవ బలి. కాని శతపథ బ్రాహ్మణంలో దీని గురించి చెప్పడమే కాదు, ఈ ఆచారం నెమ్మదిగా ఎలా మారిందో కూడా వివరించారు. అంటే మనిషిని బలి ఇచ్చే బదులు జంతువులను బలి ఇవ్వడం ఎలా మొదలైందో ఇది చూపిస్తుందన్నమాట. ఓకే,
ఇప్పటివరకు మనం యజుర్వేదం మీద ఫోకస్ చేశాం కదా. ఇప్పుడు సెకండ్ సెక్షన్కి వెళ్దాం. ఇందులో మిగతా వేదాల గురించి, అంటే సంగీతం, మ్యాజిక్ స్పెల్స్, వేదాల క్లాసిఫికేషన్ లాంటి వాటి మీదొచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ చూద్దాం. 26వ ప్రశ్న చూడండి. డాష్ కళలు మరియు సంగీతానికి సంబంధించినది అని అడిగారు. ఆప్షన్స్లో గాంధర్వవేదం, ఆయుర్వేదం, ధనుర్వేదం, శిల్పవేదం ఉన్నాయి. సమాధానం మీలో చాలామందికే తెలిసే ఉంటుంది. ఆప్షన్ ఏ గాంధర్వవేదం. ఈ గాంధర్వవేదం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్కు సంబంధించింది. ఇది నిజానికి సామవేదం యొక్క ఉపవేదం. ఉపవేదం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది మెయిన్ వేదంలో ఉన్న నాలెడ్జ్ని ప్రాక్టికల్గా ఎలా వాడాలో చెప్తుంది. ఒక సప్లిమెంటరీ లాంటిదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 27. కింది వాటిలో ఏ వేదం ఋగ్వేదం మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్స్: ఏ యజుర్వేదం, బి సామవేదం, సి అథర్వణవేదం, డి ఏదీ కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సామవేదం. ఇక్కడ ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. సామవేదాన్ని మనం మ్యూజికల్ వర్జన్ ఆఫ్ ఋగ్వేదం అని కూడా అనొచ్చు. ఎందుకంటే సామవేదంలో మొత్తం 1549 శ్లోకాలుంటే వాటిలో కేవలం 75 మాత్రమే సొంతవి. మిగతావన్నీ ఋగ్వేదం నుంచి తీసుకున్నవే. అందుకే దీన్ని బుక్ ఆఫ్ ఛాన్స్ అండ్ మెలోడీస్, అంటే కీర్తనల పుస్తకం అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నంబర్ 28. త్రై అనేది దేనికి పేరు? చాలా సింపుల్ క్వశ్చన్. ఏ 3 వేదాలు, బి ధర్మ, సంఘ మరియు బుద్ధ, సి హిందూ దేవతలలో 3 దేవుళ్ళు, డి 3 ఋతువులు. త్రై అంటే సంస్కృతంలో 3, సో ఆన్సర్ ఆప్షన్ ఏ 3 వేదాలు. ఆ 3 వేదాలేవి? ఋగ్వేదం, సామవేదం మరియు యజుర్వేదం. మరి 4వ వేదమైన అథర్వణవేదమేమైంది? దాన్నెందుకు కలపలేదు? ఎందుకంటే ఆ రోజుల్లో దాన్ని అనార్యుల రచనగా భావించేవాళ్లు. అందుకే దాన్ని త్రైలో చేర్చలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సరే, క్వశ్చన్ నంబర్ 29 చూద్దాం. సభ, సమితి అనే రెండింటినీ ప్రజాపతి యొక్క 2 కూతుర్లు అని ఏ వేదంలో చెప్పారు? ఆప్షన్స్: ఏ ఋగ్వేదం, బి సామవేదం, సి యజుర్వేదం, డి అథర్వణవేదం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి అథర్వణవేదం. అసలు వాటిని ప్రజాపతి కూతుర్లు అని ఎందుకన్నారంటే వాటి ఇంపార్టెన్స్ చెప్పడానికి. ఆ కాలంలో పొలిటికల్ సిస్టమ్కి అవి 2 కళ్లలాంటివి అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సభ అంటే ఊరి పెద్దలు కూర్చునే చోటు, సమితి అంటే ఊరి ప్రజలందరూ పాల్గొనే ఒక జనరల్ అసెంబ్లీ. ఓకే, మన ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసాం. క్వశ్చన్ నంబర్ 30. 4 వేదాలలో మ్యాజికల్ చార్మ్స్ అండ్ స్పెల్స్, అంటే మాయామంత్రాలు, తంత్రాలు దేనిలో ఉన్నాయి అని అడిగారు. ఏ ఋగ్వేదం, బి యజుర్వేదం, సి అథర్వణవేదం, డి సామవేదం. దీనికి సమాధానం ఆప్షన్ సి అథర్వణవేదం. మిగతా వేదాలు దేవుళ్ళు, యజ్ఞాల గురించి ఎక్కువగా చెప్తే అథర్వణవేదం మాత్రం కామన్ మ్యాన్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో రోగాలు నయం చేసే మంత్రాలు, తాయత్తులు, ఆయుర్వేదం గురించిన విషయాలు ఇలా అన్నీ ఉంటాయి. అందుకే దీన్ని అథర్వణుల జ్ఞానభాండాగారం అంటారు. అంటే మన డైలీ లైఫ్కి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం ఇందులో 730 శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి.